అందరూ బిల్డింగ్లు కట్టున్నారు కదా, ఇక్కడ ఇక్కడ బిల్డింగ్, ఇక్కడ బిల్డింగ్, ఇక్కడ 2 BHK 3 BHK 4 BHK కట్టేసుకున్నాం కదా. పార్టీ అంటే విష్ణుమూర్తి వైకుంఠం ఉందండి, బ్రహ్మచారి సత్యలోకం ఉందండి. ఈ కైలాసంలో ఈ మంచు పర్వతాల మధ్యలో పైనుంచి మంచు కింద నుంచి మంచు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు పోదు. ఈ వర్షం కింద ఎలా ఎలా కూర్చుంటావయ్యా, ఒక ఇల్లు కట్టించుడు అని చెప్పింది. ఈ పరమేశ్వరుడు అన్నట్ట, మనకి ఇల్లు మన యోగ్యత లేదే తెల్లా, మనం కట్టలేమో అన్నట్ట. కాదు నాకు కట్టి తీరాలి, నేను కాపురం నుంచి వెళ్ళిపోతానని చెప్పి భీష్మించింది. భార్య మాట ఎవరైనా ఉంటారు కదా, ఎంత వారులైనా కాంతాదాసులే. అంటే ఇక్కడ వాళ్ళ గురించి కాదు, మామూలు మా విశాఖపట్నం వాళ్ళ గురించి చెప్పాను. అంటే అప్పుడు శంకరుడు ఏం చేశారట, పెద్ద భవనం విశ్వకర్మను పిలిచించి అంతా మణిమే బంగారమైన, అంతా బంగారు స్తంభాలు, బంగారు మేడలు, బంగారు మిద్దెలు, బంగారమే బంగారం, మొత్తం అంతా బంగారం, సర్వం బంగారమే ఇంటి పేరు. అలాగే అటువంటి అద్భుతమైన పట్టణాన్ని కట్టుకున్నాడు. కోట గోడలు బంగారం అంట, స్తంభాలు బంగారం అంట, మేడలు బంగారం అంట, కిటికీలు బంగారం అంట, మణిమయ ఇలా చూపెట్టే అద్భుతమైన మొదలు పెట్టేసారు. నిత్యం కాంతి వస్తూనే ఉంటుంది అక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి భావన కడితే గృహప్రవేశానికి ఎవరు పిలవాలి, బ్రాహ్మణుడు ఉన్నారు కదా శర్మ గారు, అలాంటి అద్భుతమైన పండితుడు పిలవాలి అన్నారు. అప్పుడు అంత అద్భుతమైన పండితులు ఎవరన్నారు, అద్భుతమైన కళ్ళమురళీకృష్ణుడు మళ్ళా శర్మ గారు. రావణాసుడు ప్రముఖమైనటువంటి పండితుడు, సర్వవేదాలు నమ్మకం జట క్రమ ఘన చదివినటువంటి వాడు రావణాసుడు. వాడి పిల్లలు కదా పురోహితత్వానికి అన్నారు. పురోహితత్వాన్ని పిలిచారు రావణాసురుడు. పిలిస్తే పాడొచ్చాడు. ఈ గృహప్రవేశం అంతా చేయించాడు, చాలా సశాస్త్రీయంగా చేయించాడు. అయితే పంతులు గారు కట్నం వేస్తారు. మరి కలియుగమైనా ఏదైనా పంతులు గారు కట్నం ఇవ్వకుండా ఎవరు కట్టుకోడు, ఫ్రీగా ఏమి చేయకూడదు కదండి, లేకపోతే పాపం వస్తుంది. మీరు బాగా గమనించుకోండి. నాకు ఏ పని అని చెప్పి ఫ్రీగా మనం అంతా, అది మంత్రహీన మదక్షిణాన్ని కూడా చెప్తారు భగవద్గీతలో. మనం ఏదైనా మంత్రం చెప్పించుకుంటే ఏదైనా కథ ఇది కార్యం అది చెప్పుకుంటున్నా దక్షిణ అయిపోతే హీనం అయిపోతుంది ఆ కర్మ. మంత్రహీన మదక్షిణ అంటారు భగవద్గీతలో. సరే, ఈ పండితుడికి ఏం ఇవ్వాలి, ఏం కావాలో కోరుకో అన్నట్టు ఈశ్వరుడు. ఏమైనా ఇస్తావా అన్నారు రావణాసుడు. ఇస్తానన్నట్టు. అయితే నీ ఇల్లు నాకు ఇచ్చేయాలి. ఇదేం గొడవండి, సరే ఎంత బోళాలండి బాబా, ఎంత అమాయకుడండి అంటే పార్వతీదేవి చెప్పా, నేను మాట ఇచ్చాను, నేను మాటిస్తే మాట తప్పను, నేను ఒకసారి మాటిస్తే 100 సార్లు మాటిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఈ ఇల్లు మరి ఏం చేయాలి, ఇచ్చాడు బాబు ఇచ్చేయండి అని చెప్పింది ఆవిడ కూడా. అది బట్టి లంకనాడులో పెడుకున్నాడు. అది అతి స్వర్ణమయ్యి లంక అదే అన్నమాట. అంటే ఎంత బోళాశంకరుడో చూడండి స్వామి. అంటే ఈశ్వర అదొక ఉదాహరణ చెప్పాను మీకు. లంకానగరాన్ని స్వామి వారికి అది స్వర్ణమయ్యేటట్టు లంకానగరాన్ని దానం చేసేసాడు ఆయన. అలాంటి అద్భుతమైన ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు. ఇంకా నందీశ్వరుని కాచి రక్షించాడు. ఒక ఆయన తపస్సు చేసి పాల గురించి తపస్సు చేస్తుంటే పాల పర్వతాన్ని ఇచ్చేసాడు, పాల పర్వతం పెరుగు పర్వతం ఇచ్చేసాడు. అదే క్షీరారామలింగేశ్వరుడి కింద ఆయన పాలపల్లిలో అవతరించాడు, పాల సముద్రం ఇచ్చాడు. ఉపమన్యువు అనేటువంటి వాడు ఒక్క గ్లాసులు పాలు గురించి అడిగితే గ్లాసులు పాలు గురించి అయితే పాల సముద్రమే ఇచ్చాడు స్వామి. పాల సముద్రం, పెరుగు సముద్రం, తేరు సముద్రం అన్ని ఇచ్చేసాడు వాడికి, ఉపమన్యువు అనేటువంటి వాడికి. ఎంత బోళాశంకరుడు. ఐశ్వర్యం ఎవరికి పూజిస్తే ఐశ్వర్యం వస్తుందో వాడే ఈశ్వరుడు నిత్యం. ఎవరైనా ఒక బిల్వపత్రాన్ని ప్రతిరోజు పట్టుకొచ్చి ఇంత గంగాజలాన్ని ఆయన మీద పోసి, ఇంత నీళ్లు ఆయన మీద పోసి ఒక బిల్వదానాన్ని ఆయన మీద వేస్తేట కామధేనం అతడింత కాళికసరా అన్నారు. కామధేనం వాళ్ళ ఇంట్లో, ఆ ఇంట్లో పశువులా కత్తి వేయబడుతుంట. వాళ్ళ ఇంట్లో ఏం కోరుకుంటుంది, నిత్యం బిల్వపత్రాన్ని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి ఇంత గంగాజలం పొయ్యిమని అడగండి స్వామిని. వాళ్ళ ఇంట్లో కామధేను అతడింత కాళికసరా అన్నారు. కామధేను వాళ్ళ ఇంట్లో పశువు రూపంలో ఉంటుంట. వీడు ఏం కోరుకుంటే అది వస్తుంది. అంత ఐశ్వర్యకారుడు. ఇంకా బాణాసురుడు వాళ్ళ ఇంట్లో కాపలా పెట్టుకున్నాడు. బాణాసురుడు అంటే కృష్ణుడు మానవుడు అనిరుద్ధుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళతో యుద్ధం చేయడానికి, కృష్ణుడితో యుద్ధం చేయడానికి శివుడు వచ్చేసాడు. మా భక్తుడు అయ్యేవాడు నాతో యుద్ధం చేసి వాడు వెళ్ళాలంటే కృష్ణుడు శివుడు కొట్టి తాత్కాలికంగా మూర్చి కొట్టి ఒక బాణాసురుడు 1000 చేతులు కట్టేశాడు. అంటే భక్తుడికి సేవ చేయడానికైనా కిందకి దిగిపోతాడు స్వామి. అంత సులభ బోళాశంకరుడు స్వామి. అలాంటి స్వామిని రాజరాజేశ్వరుణ్ణి మనం ప్రతిష్ఠించుకున్నాం. మన ఆలయం గొప్పతనం ఎంత అద్భుతంగా ఉందో చూసారా. తర్వాత పక్కన రాజేశ్వరుడు.
అంబాశాంభవి చంద్రమౌళి కబల పర్ణామా పార్వతి. అలాంటి అద్భుతమైనటువంటి తల్లి కాళీ హైమావతీశ్వరి, శివాత్రినేని కాత్యాయని భైరవి, చిత్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మలగన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురాములమ్మ, కొడుపాలని పుచ్చిన అమ్మ, తమ్ములో నమ్మిన మెలుపుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాద్రి. భగవద్గీత ఈ భాగవతం రాస్తూ పోతం గారి పద్యం రాస్తారండి. ఇది రాని వాళ్ళు ఏ తెలుగు వాళ్ళు ఉండరు నేను అనుకుంటాను. అమ్మలగన్నయ్యమ్మ అమ్మలే. ఇంకా అంటున్నారు పుడిదేవి, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంపురాశివి కదమ్మ. దయ అనేటువంటి సముద్రం కలిగినటువంటి ఆవిడ, దయాంపురాశివి కదమ్మ, హరింపతి చేయమమ్మ. కృష్ణుడే నాకు భర్తగా పెళ్లియమ్మా అని ఆవిడ అడిగింది కదా. వాగర్ధాలు కాళిదాసు అంటాడు, వాగర్ధాలు సుకృతో వాగర్ధం ప్రతిపత్తయే జగతహాపితరం వందే. జగత్తుకే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కదా పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుడు పార్వతీ దేవుడిని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం. ఆవిడే మహిషాసురుడు అనేటువంటి వాడు జన్మించినప్పుడు, లోకాలన్నీ విపత్తి కలిగినప్పుడు, ఏ దేవతల్లో నాకు చావు లేదని వారిని కోరుకున్నప్పుడు ఆ దేవతలందరూ కలిసి ఈ యొక్క అమ్మవారిని సృష్టిస్తే ఆవిడ వెళ్ళి మహిషాసుర దోడు వీరికి అంటుంది. ఆ మహిషాసురుని సంహరించింది కదా. భండాసురుడు అనేటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి కామశక్తిని అంతా కూడా లోకం ఏమి జనించకుండా చెప్తే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నేత. ఆ భండాసుడికి విషయకుడు విష్ణుడు అనేటువంటి మంత్రులుంటే సంపత్కరి సమాకుడు ఆ సింధులో ప్రసేత ఏరుగులు సైన్యంగా వెళ్ళి ఆ విషయకుడిని చంపింది. వరాహి అనేటువంటి ఆడు విశుక్రుడు చంపింది. అమ్మవారు కామేశ్వరాసుడు నిర్గర్భ సుమందాసుర సైనిక భండాసుడిని చంపింది కదా. లోకానికి విపత్తు వచ్చినప్పుడు మరి అలాంటి తల్లిని మనం ప్రతిష్ఠించుకున్నాం కదా. రాజరాజేశ్వరి దేవిగా ఆవిడనే రాజరాజేశ్వరి మాత కింద మనం ప్రతిష్ఠించుకుంటాం. లోకంలో కరువు వచ్చినప్పుడు దుర్గాదేవిగా అరుణాసుర సంహారం చేసి దుర్గాదేవిగా అవతరించింది ఆవిడ. లోకంలో హయగ్రీవుడు అనేటువంటి వాడు విష్ణుమూర్తి ఆ హయగ్రీవుడితో యుద్ధం చేసి తన పేక కోసుకుపోతే ఆ స్వామి గొర్రెతల తెచ్చి స్వామికి పెట్టి సమస్త జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానానందమయిందేమో నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాసనే ఆ హయగ్రీవుడి కింద అవతరింపజేసి మనకి విద్యా ప్రదాయమైనటువంటి ఆ హయగ్రీవుని ఇచ్చినటువంటి తల్లి. ఆయన మహిమ వల్లే మన లలితా శాస్త్రం వేళ చదువుకుంటున్నాం. అంటే బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండ చూద్దాం కదా. ఆ హయగ్రీవుడే కదని చెప్పాడు, అగస్త్యుడు చెప్పాడు కదా. అలాంటి అద్భుతమైనటువంటి తల్లిని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం. లోకంలో విపత్తు చెప్పండి. ఇంకా ఈ 108 దేవతలున్నా 101 దేవతలు ఉగ్రమైన దేవత ఇంకా 108 శక్తులు. లంకాయాం శంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రత్యుడే, సుబ్బరాదేవి, చాముండే, క్రోచముట్రనే, అలప్పుడే, జోగులాంబ, శ్రీశైలే, బ్రహ్మాంబిక, కొల్హాపురే, మహాలక్ష్మి, బాహుళ్య, యజ్ఞ, ఉజ్జయిన్య, మహాకాళి, పీఠికాయం, పురుహూతిక, ఉజ్జయం, గిరిజాదేవి, మాణిక్య, ద్రాక్షవాటిక, హరిక్షేత్రే, కామరూపి, ప్రయాగ, మాధవేశ్వరి 18 శక్తిపీఠాలు కాకుండా 108 శక్తిపీఠాలతో స్వామి అమ్మవారు అవతరించింది కదా. మన ద్వీపంలో అవతరించింది కదా. ఆ అమ్మవారిని కూడా మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. ఎంత సుకృతం అండి మీ యొక్క కాలనీ. తర్వాత ఇంకా అన్ని ఎంతమంది దేవతలు, ఏ దేవత గురించి ఒక్కొక్కళ్ళ గురించి 25 రోజులు చెప్తుందండి. ఆదిశేషుడికి 1000 తలలతోటి స్వామి యొక్క సంకీర్తన చేస్తే కొన్ని యుగాలు సరిపోవండి. స్వామిని పోల్చడానికి మనగారు ఏదో స్వామి అనుగ్రహించాడు కాబట్టి ఆ జీకే సర్వరం మా బావగారు ఏదో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఏదో నేను విశాఖపట్నం నుంచి వ్యాపించుకుని రావడం, మీ దగ్గర అమ్మవారి గురించి, అయ్యవారి గురించి, శివుడి గురించి, విష్ణుమూర్తి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, సూర్యుడి గురించి 4 మొక్కలు చెప్పుకోవడం నా అదృష్టం, మీ అదృష్టం. అమ్మవారి దయ ఉంటే కానీ వెళ్ళి జరగండి. ఒక్కళ్ళు లేదా శక్తిని ఇచ్చే పార్వతి, ఆ పార్వతీదేవి గురించి చెప్పుకున్నాం. పర్వతరాజు గారి పార్వతీదేవి ఆ దక్షుడు ఎత్తింది అక్కడ పెడితే మళ్ళీ అమ్మవారు ఆ ఈశ్వరుడు అనుగ్రహించి మళ్ళీ యజ్ఞం చేయించాడు కదా. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. ఇంకా తర్వాత గణపతి, ఇంకా గణపతి సర్వమిచ్చే గణపతి అన్నారు. ఇంకా అన్ని ఇచ్చినటువంటి వాడు గణపతి. మనకి అంటే ఆరోగ్యం ఇస్తాట గణపతి, ఐశ్వర్యం ఇస్తాట, శక్తి ఇస్తాట, తర్వాత మోక్షం ఇస్తాట, సర్వం ఇచ్చే గణాధిప. ఈ గణాధిపతి గురించి చెప్పుకోవాలంటే ఇంత అంత లేదని స్టోరీ. చాలా అద్భుతమైన గణపతి పురాణమే. గణపతి మోద్గల పురాణాన్ని ముద్గల మహర్షి రాసినటువంటి పురాణం అద్భుతమైన పురాణం. మనకి 18 పురాణాలు ఉన్నాయండి. మద్వయం చేయవ బ్రత్రయం పఠిస్తే అనాబలింగ పోస్కాని అష్టాదశ పురాణాచ
బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణం, ఇలాంటి 18 పురాణాలు ఉంది. దాంట్లో మౌద్గల పురాణం అంటూ ఉప పురాణంలో గణపతి యొక్క మహత్యాన్ని అద్భుతంగా చెప్తారండి. చెప్తూ వక్రతుండ మహాకాయ అందరూ కూడా చెప్పుకో సంకటమోచన గణేశ స్తోత్రం అని చెప్పి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క గణపతి ప్రతి ఒక్క చతుర్థి, కృష్ణపక్ష చతుర్దశి, శుక్లపక్ష చతుర్థి నాడు గణపతికి ఎవరైతే చతుర్దశి నాడు చవితి నాడు ఆ స్వామికి పూజ చేసుకుని అభిషేకం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో నిత్య సంపదలు కుదురుతాయని, ఐశ్వర్యం, జ్ఞానం, అభివృద్ధి. ఇదివరకు చిన్నప్పుడు వినాయక చవితికి అన్ని పుస్తకాలు పెట్టి ఓం గణపతి నమః రాయించేవారు. ఇప్పుడు 10 పుస్తకాలు అలా పెట్టాలంటే రాయట్లేదు. ఎప్పుడు వినాయక చవితి పుస్తకాలు పెట్టి మన ఇంట్లో ఏ పుస్తకం ఉన్నా దాని ఓం మనం లేకపోతే గణపతి బొమ్మ వేస్తూ అదే మనం రాయించాలి. అది చిన్నపిల్లలకి చదువు వస్తుంది. ఇంకా ఆయన పుట్టుకలోనే ఆయన సంకల్పం మాత్రంగా అమ్మవారి యొక్క సంకల్పం మాత్రంగా పుట్టాడు. అమ్మవారి యొక్క శక్తి ఉంది. ఆ ఈశ్వరుని అడ్డుకుంటే ఆయన కళ్ళనిపిస్తే ఒక గజాముఖం అంటే ఆయన గజముఖుడు అయ్యాడు ఆ స్వామి. ఆ గజముఖుడు అంటే గజవదనుడు అంటే ఎందుకు వచ్చిందంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. ఆ అమ్మవారు మా పిల్లాన్ని చంపేస్తావా అని చెప్పి ఈశ్వరుని దెబ్బలాడితే అప్పుడు ఆయన గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆత్మలింగం కొడితే ఆయన ఆత్మలింగంలో ఉంటే విష్ణుమూర్తి ఆ గజాసురుడిని గంగిరెద్దు రూపంలో వెళ్ళి సంహరించి ఆ ఈశ్వరుని పట్టుకొస్తే ఈ గణపతి అడ్డుతాడు. అడ్డేసరికి ఆ గణపతి ఈశ్వరుడు ఆ గణపతి యొక్క శిరస్సు ఖండించేస్తాడు. ఖండిస్తే పార్వతి నా కుమారుడే వాడిని ఎందుకు చంపేశా అని చెప్పి దెబ్బలాడితే మరి ఆడవాళ్ళతో గొడవస్తే ఇంకేమందా ఆ మగాడు కాపురం చేయగలరా? అప్పుడు దీన్ని కరుణించడానికి ఈశ్వరుడు తన శక్తితో ఆ గజాసుడి శిరస్సుని ఈ యొక్క గణపతికి పెడతారు. లోక పూజ్యం కావాలనుకుంటాడు గజాసుడు. ఆ శిరస్సు కూడా అందుకే గజముఖం అంటారు. అందుకే ప్రథమం వక్రతుండంచ ఆయన తొండం ఇది సంకటమోచన గణేశ ప్రథమం వక్రతుండంచ అంటే ఆయన తొండం వంకరగా ఉంటుంది. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం ఒకే దంతం ఉంటుంది. తల్లి ఎంత తండ్రి ఏం చేశాడు? ఇంట్లో భవనాన్ని ఇచ్చేసాడు. తల్లి ఏం చేసింది? సమస్తమైన జ్ఞానాన్ని హైగ్రీవుడికి ఇచ్చేసింది. భండాసుడు తన శక్తులన్నీ కూడా అందరికీ దారిపోతుంది. తల్లి తండ్రి ఎలాంటి వాడు, కొడుకు ఎలాంటి వాడు ఉంటాడు. ఇలాగే పచ్చిపెట్టి వాడే ఉంటాడు కదా. ఒకరోజు వ్యాసవ్యాసుడు మహాభారతం రాయమని వినాయకుడు వినిపించాడు. వినాయకుడు మహాభారతం రాస్తుంటే మధ్యలో ఈ కాలం ఆగిపోయింది. అప్పుడు తక్కువ తమ దంతాన్ని విడిచేసి చూడండి ఎంత మంచి వాడు. తల్లిదండ్రుల గుణం పిల్లలకు వస్తున్నట్టే అదే. వీళ్ళిద్దరు లోకపు ఉపకారులు వాడు ఈశ్వరుడు పార్వతి. వెంటనే ఒక దంతం ఇచ్చి ఆ మహాభారతం రాయడం మొదలుపెట్టారు. అది ఏకదంతుడు అయ్యాడు. అనేక దంతం అంటే ఏకదంతుడు అంటే ఒక దంతం కలిగేవాడు, అనేక దంతాలు కలిగినటువంటి వాడని కాదు. ఇక్కడ ఏకదంతం అంటే ఒక దంతం కలిగినటువంటి వాడు. అనేక దంతం తప్పంటే నీకు అనేక అనేకమైనటువంటి సంపదలు ఇచ్చేటటువంటి వాడు, అనేకమైన విద్యలు ఇచ్చేటటువంటి వాడు, అనేకమైన శక్తులు ఇచ్చేటటువంటి వాడు, అనేకమైనటువంటి భౌతిక కార్యక్రమాలన్నీ చేసేటటువంటి వాడు. అనేక ఏకదంతం అర్థమైనా? అనేక దంతం వేరు. తర్వాత తృతీయం క్రిందమా గజవక్రం చతుర్థకం ఏదో మొక్కలు ఎందుకు వచ్చిందో చెప్తున్నాను. లంబోదరం పంచమంచ విశాలం ఈ భూగోళంలో పెట్టినటువంటి ఉండాలని తిన్నాడు. విశాలం అంటే సమస్త చతుర్దశ భవనాలు తన కుక్షలో పెట్టుకున్నాడు కాబట్టి విశాలమైన ఉదరం కలిగినటువంటి కాబట్టి లంబోదరుడు అన్నారట. పంచ షష్టం వికటమేవచ కొంచెం వికృత రూపంగా ఉంటాడయ్యా. వికృత దృష్టి తగ్గుతున్నటువంటి భగవంతుడికి ఆ వికట రూపం పెట్టాడు. నవమం పాలకించ అంటే తెల్లని పాల వంటి ఈ పాలభాగం చంద్రుల్లో ఉండేటువంటి పాలభాగం కలవాడు. దశమంతు వినాయకుడు అంటే విఘ్న రాజు అంటే మనం ఏదైనా చెక్క పని చేస్తుంటే విఘ్నం రావాలి. మనం ఎవరో చెప్తారు ఫలానాది కట్టండి 3 నెలలు కడితే మీకు ఎంతో 1000 రూపాయలు కడితే 3 నెలలు 1000 కడితే 410,000 వస్తుందండి అన్నారు అనుకోండి. ఈ 3,000 పోతాయి మనకి తెలియదు. మనకి అది కట్టడానికి వెళ్తుంటాం. మనం ఎప్పటికీ చెప్పకుండా వెళ్ళిపోతుంటాం. మన భార్య వెళ్ళిపోతుంటే స్కూటర్ ప్యాచ్ పడిపోతుంది. ప్యాచ్ పడిపోయి ఆ ప్యాచ్ ఏం సరే అక్కడ వెళ్తే ఆఫీస్ కట్టేస్తారు. ఆఫీస్ కట్టేస్తే అయ్యో నేను 3 నెలలు 3,000 కట్టిస్తే నా 10,000 వచ్చింది కదా, అయ్యో నేను కట్టడానికి ఆఫీస్ కట్టేస్తాను. తర్వాత కారణాల వల్ల స్కీమ్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఈ 3,000 కట్టినటువంటి వాడు అందరూ ఎత్తేసారు, అగ్రిగోల్డ్ పథకం అయిపోయింది అని చెప్పి బోర్డు తిప్పేస్తారు. అప్పుడు బోర్డు తిప్పేస్తే అప్పుడు వాడు ఆడంటుంది నేను వినాయకుడిని ఆస్కారం పెట్టానండి, అందుకే నాకు ప్యాచ్ పడిపోయింది, నాకు కట్టలేదండి అని చెప్తారు. అంటే నువ్వు చేసి చెడ్డ పనికి విగ్రహం కలిగించాలి, మంచి పనికి
విఘ్నాలు లేకుండా చేయి, కూతురు పెళ్లి జరుగుతుంది, డబ్బు లేదు, ఎవరో కోటీశ్వరుడు వస్తాడు ఫ్రెండ్, నేను ఇస్తాను నా అబ్బాయి అంటాడు. ఇది మంచి పనులకి విఘ్నం లేకుండా చేస్తాడు, చెడ్డ పనులకి విఘ్నం కలిగిస్తాడు. ఆయనే విఘ్నరాజు, వినాయకుడు. ఇంకొకటి ఏంటంటే వినాయకుడు అంటే ఇంకో అర్థం ఏంటంటే నాయకుడే లేనట్టుంటాడు. ఎవరికి నాయకుడు ఉండడు? మన భారతదేశంలో నాయకుడు ఎవరికి ఉండడు? రాష్ట్రపతికి నాయకుడు ఉండడు, ఆయనే నాయకుడు. ఇంకా ఆయన తర్వాత ఎవరున్నాడు? మన తహసీల్దార్ కదా, తహసీల్దార్ తర్వాత ఏదో ఆర్టీఓ ఉంటాడు, ఆర్టీఓ తర్వాత జిల్లా కలెక్టర్ ఉంటాడు, జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ మంత్రి ఉంటాడు, అసిస్టెంట్ మంత్రికి ఇంకో మంత్రి ఉంటాడు, ఆ మంత్రికి ప్రధానమంత్రి ఉంటాడు, ఆ ప్రధానమంత్రికి అధ్యక్షుడు. రాష్ట్రపతి ఒక్కడే నాయకత్వం, ఆయనే నాయకుడు. అంటే తనకంటే ఎవరైతే నాయకుడు లేడో వాడిని వినాయకుడు అంటారు. బాగా గమనించండి. తన మీద ఎవరికైతే ఆధిపత్యం లేదో వాడిని వినాయకుడు అంటారు. అవునా? అన్న వినాయకం సప్తమం విగ్రహాలు చెప్పాను. గోమనం, రాష్ట్రం, నవమం, పాదం, ఏకాదశం, గణపతి అన్ని గణాలు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు జరగడం ఉంటే 3 సార్లు అమ్మ తల్లిదండ్రులకు ఎవరైతే ప్రదక్షిణ, మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అది దేవోభవ, యాన్యనవద్యాన్ని కర్మాయతాన్ని సేవితవ్యాన్ని యాన్యస్నాత్మని యోపాస్యాన్ని తైత్రీయ పురుషులు చెప్తాడు. తల్లి తండ్రి దైవాలు అని చెప్పినటువంటి వాడు వినాయకుడు. చుట్టూ తిరిగి చూపించాడు, ఆయన గణపతి పరిచయం ఇచ్చేశాడు. అప్పుడు ఈ విధంగా ఇంకా గణపతి పూజిస్తే మనకి క్షేమం. ఇప్పుడు ఇది వరకు ఉత్తరాలు రాసేవారు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తాను అంటే క్షేమం లాభం 2 ఇస్తాడండి వినాయకుడు. భార్యలు ఎవరంటే సిద్ధి బుద్ధి, వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు ఎవరంటే లాభుడు క్షేముడు. లాభం కలిగించిన వాడు, క్షేమం కలిగించిన వాడు వినాయకుడు. ఎవరేమిటి లాభం క్షేమం? ఏమిటండి క్షేమం, ఏమిటి లాభం? క్షేమం అంటే ఈ నెలకి, ఈ ఏడాదికి నీ దగ్గర నీ బ్యాంక్ అకౌంట్ లో మొత్తం ఖర్చులు అన్ని పోను ₹1,00,000 ఉన్నాయి. వచ్చి ఏడాది కూడా నీ బ్యాంక్ అకౌంట్ లో అన్ని ఖర్చులు పోను ₹1,00,000 ఉన్నాయనుకోండి, నువ్వు క్షేమంగా ఉన్నట్టు. ఈ ఏడాది ₹1,00,000 ఉన్నాయి, వచ్చి ఏడాది అయ్యేసరికి 2 లక్షలు అయ్యాయి, అప్పుడు నువ్వు లాభంగా ఉన్నట్టు. అంటే నీ క్షేమాన్ని నీవు కింద పడిపోకుండా క్షేమంగా చూస్తాడు, నువ్వు లాభంగా పొందినట్టు చూస్తాడు వినాయకుడు. అంతకంటే కింద పడితే నష్టం. కాబట్టి వినాయకుడు సేవించినట్టు క్షేమంగా లాభంగా ఉంటారు. వాడి పుత్రుడు క్షేమ లాభం ఉంటాయి. అండ్ ఇంత అద్భుతమైనటువంటి వినాయకుడిని కూడా మనం ప్రతిష్ఠించుకున్నాం. ఇది పంచాయతనం. ఇంత అద్భుతమైన ఆలయంలో మనం ప్రతిరోజు కూడా ఇంకా తర్వాత క్షేత్రపాలకుడు ఆంజనేశ్వరం. ఒక్క ఆంజనేయ మధ్యాహ్నం 2 గంటలు ఆంజనేయ స్వామి గురించి చెప్తారు అక్కడ మా అక్కయ్య గారి ఇంట్లో. ప్రత్యేకించి ఆంజనేయ స్వామి చెప్పాలంటే ఒక్కొక్క దేవుడు ఇదంతా. ఎందుకంటే ఈ పంచాయతనం అనగానే నాకు ఏం చెప్తానో నాకు తెలియదు, మీకు తెలియదు. నేను అలా వచ్చాను. పంచాయతీలు అనగానే ఆ స్వాములు అందరినీ చెప్పేటటువంటి యోగ్యత నాకు వచ్చింది. ఎక్కడా ఇలా చెప్పలేదు. అదృష్టం ఏంటంటే ఒక రాముడి గురించి చెప్పడం, ఒక కృష్ణుడి గురించి చెప్పడం, ఒక దేవి గురించి చెప్పడం, దేవి భావం చెప్పడం, లలిత భాష్యం చెప్పడం, శివుడి గురించి చెప్పడం. శివపురాణంలో సూర్యుడి గురించి సర్వసత్తున్నారు, సూర్యధర్ 5గురు దేవుడి గురించి చెప్పేటటువంటి యోగ్యత మాకు ప్రసాదించేవి ఈ గణపతి దేవాలయం, ఈ పంచాయతీ దేవాలయం వారు. ప్లస్ ఆంజనేశ్వరుడు. ఒక్క విషయం చెప్తానండి, హనుమంతుడికి 12 నామాలు చెప్తారు. మీరు కూడా చెప్పండి. హనుమాన్ హనుమాన్ నమస్కారం పెట్టి ఆర్తితో చెప్పండి. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ఠః పింగాక్షో అమిత విక్రమః వదధి రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ రామదాతా దశగ్రీవస్య సర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః శాపకాలే తథే నిత్యం యాత్రాకాలే విశేషతః పవనసుత హనుమాన్ కీ జై. మనోజవం మారుతుం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజన్మానుయుధముక్తం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఆంజనేయ స్వామి పుట్టుకే చాలా విచిత్రం అండి. ఆ ఈశ్వరుడు యొక్క అంశతోటి వాయుదేవుడు ఆ రేపసం పట్టుకొచ్చి అంజనాదేవి ఇస్తే ఫలాన్ని ఆరగిస్తే అంజనాదేవికి కొడుకు కింద పడతాడు. రామకార్యం కింద పుడుతున్నాడు. చిన్నప్పుడే ఆకలి వేస్తే ఆ సూర్యుని తినడానికి ఉదయభావని మధురఫలని భావన లేదని అమృతము కొన్న హనుమ వెంటనే సూర్యుడు దగ్గరికి వెళ్ళిపోతే ఆ సూర్యుడు మింగేస్తుంటే రాహు గ్రహణం. రాహు తినాలనుకున్నటువంటి సూర్యుడిని శ్రీ ఆంజనేశ్వరం తినేస్తుంటే ఆ ఇంద్రుడు వచ్చి ఆయన యొక్క పీట మీద పడతాడు, దావణ మీద.
ఈ దవడ మీద కొట్టే దవడల్ని సంస్కృతంలో హనుములు అంటారు. అంచేత ఆ స్వామిని హనుమంతుడు అన్నారు. వెంటనే సూర్యుడు విడిచిపెడతాడు, కింద పెడుతాడు. వాయులో ఆ పిల్లలు పెట్టుకుంటాడు. పట్టుకుని లోకంలో ఉన్నటువంటి వాయుశక్తిని అందరికీ కూడా ఆపేస్తాడు. ఆపేస్తే దేవరంలో వచ్చి వాయువుడు కాళ్ళు పెట్టుకుని లోకంలో వాయువులు లేకపోతే ప్రజల రక్షణ ఒక్క క్షణం నీరు లేకుండా ఉంటాం, అన్నం లేకుండా ఉంటాం. వాయువు లేకుండా ఉండగలమండి, ఉండలేదు. కాబట్టి నువ్వు పెంచాలి అంటే ఆ పిల్లలు బతికించండి. నీ పిల్లడు గట్టిగా ఉన్నాడయ్యా, ఇది మూర్చంటే మేము అందరూ బాగా ఇస్తాం, మా శక్తులు ఏమీ పనిచేయలేదు పిల్లల దగ్గర అన్నారు. ఇంద్రుడు వజ్రాయుధం పట్టబడుతుంది, అగ్ని కాల్చబడుట, వరుణుడు ఎంత జరిపినా తడబడత, సూర్యుడు యొక్క శక్తి ఏమీ చేయలేదుట, బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేదు. అందరూ ఆలోచించారు. అతి బలవంతుడు అయిపోయాడు ఆంజనేయుడు. ఆయన రామకార్యం మీద వినియోగించబడ్డాడు. ఆయన ఒక్కడే, ఆయన ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి ఆయన ఒక్కడే వెళ్ళాడు సీతామాత దర్శనానికి. సీతామాత అంటే మళ్ళీ ఏమయ్యా ఎంతమంది వానరులు అంటే ఆయన ఎప్పుడు నా గొప్ప అని చెప్పుకోలేదు. మధ్యశిష్టాశ్చ తుల్యాశ్చ తత్వితంగా వనౌకసాహ, నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు బోర్డు మీద వానరులు ఉన్నారని చెప్పుకొచ్చాడు స్వామి. అంటే తాను గొప్ప పనులు చేసినప్పటికీ కూడా తాను గొప్పవాడిని కాదు అని చెప్పుకోవడం చాలా అద్భుతమైనటువంటి విషయం. అది స్వామిది, అది హనుమాన్. అంటే దవడ పగలు కొట్టాడు కాబట్టి ఆయన హనుమంతుడు దవడ పగిలిపోయింది కాబట్టి ఇంద్రుడు కొట్టాడు కాబట్టి చిన్నగా హనుమాన్ అంటాడు. అని ఆయన ముక్కు అని ఉంటుంది. అంజనాసును ఆంజనేయదేవి యొక్క కుమారుడు కేసరి అంజన అనేటువంటి వాటిని పుట్టినటువంటి వాడు కాబట్టి అంజనాసుడు. వాయుదేవుడు అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి వాయుసుతుడు అన్నాడు. హనుమాన్ అంజనాసుడు వాయుపుత్రో మహాబల. ఆయనకు ఉన్నటువంటి బలం వీళ్ళకి వాళ్ళకి లేదండి. ఏమిటి బలం? ఇటువైపు త్రికూట పర్వతం, ఇదే మహేంద్రగిరి పర్వతం నుంచి ఆయనకు త్రికూట పర్వతం ఆయన ఒక్కడే ఎగరగలిగాడు. తర్వాత రాముడు వాళ్ళు వస్తే చేతు కట్టుకున్నారు. తర్వాత ఈ లక్ష్మణమూర్ఛకు రాముడలక సంజీవి తెచ్చిన ప్రాణపదాత. లక్ష్మణమూర్ఛతో రాముడు హడిలిపోయాడు. ఏమిటి నాకు ఈ జీవితం, మా సీతాదేవిని పట్టుకోవడానికి వస్తుంటే ఇన్ని కష్టాలు ఏమిటి, లక్ష్మణం కూర్చుకోవడం ఏంటి, లక్ష్మణ నీతో పాటు నేను వచ్చేస్తాను, చచ్చిపోతానని చెప్పి రాముడు ఏడుస్తుంటే నువ్వు ఏడవయ్యా దామోదరు అంటాడు. హనుమంతుడు అక్కడ ఉంటే మన వాన సైన్యం అంతా ఉన్నట్టే, హనుమంతుడు అక్కడ పోతే వాన సైన్యం ఎంతలా లేదంటే హనుమంత వెళ్ళి సంజీవన పరకం పెట్టరా అన్నారు. ఎక్కడ లంకా నగరం దక్షిణ దిక్కుగా ఉత్తర దిక్కున హిమాచల్ ప్రదేశ్ దగ్గరికి వెళ్ళి సంజీవన పరకం పెడుతున్నాయి. విసర్గీకరణి సంతుష్టీకరణి అని చెప్పి ఆ ఔషధాలు పుట్టడానికి తిరిగిగా ఆంజనేయుడు పర్వతాన్ని పట్టుకొచ్చి లక్ష్మణుడిని బతికించాడు. లక్ష్మణ ప్రాణదాత. ఇంకా తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సభ జగజాన. నీ మంత్రాన్ని పఠించాడయ్యా విభీషణ రాడా, దూతగా వచ్చిన వాడిని శిక్షించు అని చెప్పి రావణాసుడు అంటే దూతగా వచ్చిన వాడిని శిక్షించకూడదు అని చెప్పినటువంటి వాడు విభీషణుడు. అంచేత ఆ విభీషణుడిని రక్షించారు కాబట్టి లంకా నగరానికి రావణాసుడు చచ్చిపోయిన తర్వాత బాగా అధిష్టింపజేశారు కదయ్యా. తుమరోమంత్ర విభీషణ లంకేశ్వర భై సపజగ జానం అని ఆంజనేయుడు సబ్బు జట్టు జానం. భయం సబ్బు భై, ఏ భయం ఎంత భయం ఉన్నా భయం అంతా పడుతుంది. ఒకసారి ఆంజనేయ దానం పెట్టుకోండి. కాబట్టి అంటే ప్రతిరోజు పెట్టుకోండి. ఆ సంకేశ్వర భై సపజగ జానం యుగ సహస్రం యోజన భానం. ఎన్ని యోజనాలైనా ఎగరగలదయ్యా. ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు, అశ్వత్థ ఆ సంజీవ పర్వతం దగ్గరికి వెళ్ళాడు, సముద్రం దగ్గరికి వెళ్ళి ఎగిరాడు. ఏమిటండి ఆయన బలం? మహాబలవంతుడు. ఒప్పుకున్నారా లేదా? మహాబలవంతుడు. హనుమానంజనాసుడు వాయుపుత్రో మహాబల రామేష్ట. రాముడికి చాలా ఇష్టమైనటువంటి వాడు. రాముడు అన్నాడు ఏమి ఇవ్వాలయ్యా, నా ఆలింగనం ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు నారాయణమూర్తిని ఆలింగనం చేసుకున్నటువంటి ఈయన ఆర్యానుభావుడు కాబట్టి ఆంజనేయస్వామి దొరికాడంటారు. అప్లై చేసుకోవాలి. ఆలింగన సౌఖ్యాన్ని ఇచ్చాడు ఆంజనేయస్వామికి. అలాంటి మహానుభుడు రామేష్ఠ ఫల్గుణసక. ఇంకా యోగ ప్రమాణం గురించి కూడా చెప్తూ ఆ త్రేతాయుగంలోనే అన్ని పనులు చేయడమే కాదుగా, ద్వాపరయుగంలో భీముడు సౌగంధికా పుష్పం వెళుతుంటే భీముడు చాలా 1000 ఏనుగులు బలం కలిగినటువంటి భీముడు. ఆయన వాయుపుత్రుడే, ఈయన వాయుపుత్రుడే. వెళుతుంటే భీముడు టెస్ట్ పెడదామని చెప్పుకున్నాడు ఆంజనేయుడు. నా తమ్ముడికి చిన్న హెల్ప్ చేద్దాం అన్నాడు. స్వామి కటాక్ష వస్తే అలాగే హెల్ప్ చేస్తారట. ఒక తోక పెట్టారట. తోక దాటవయ్యా అన్నట్ట. దాని భీముడు అన్నట్ట నువ్వు తోక పక్కన పెట్టు అన్నట్ట. కుదరదు, నువ్వే పెట్టుకో, నాకు బలం లేదన్నట్టు. భీముడు ఎత్తమన్నాడు. 1000 ఏనుగులు బలం కలిగిన వాడు తోకత్తలే పెట్టు. మహానుభావ
ఉల్లంఘించింది సరిగా అయినా నువ్వు ఎవరో మహానుభావుడు సాక్షాత్తు మా అన్నగా వాడిగాడు స్వాతంత్రుడైనటువంటి ఆంజనేయ ఉల్లంఘించిందో శరీరం విశ్వకోని జగత్తుజాయ ఆదాయంగా కదా అంత నవామితం ప్రాంజనేయం ఆంజనేయ మధ్యమాన కంటిరాత్రి గమనించి విగ్రహం పారిజాత తరుమూల వాసనం భావజావం పోమాన నాయన ఆంజనేయ నువ్వు మా అన్నగారు అయ్యా లేవయ్యా అని చెప్పి నమస్కారం పెడితే భీముడు సంతోషించి నాయన ఇక్కడే కుబేరుడు యొక్క వనం ఉంటుంది సౌగంధిక పుష్పం అక్కడ యక్షులు ఉంటారు వాళ్ళతో ఎక్కువ యుద్ధం పెట్టుకోకు జాగ్రత్తగా వెళ్ళి సౌగంధిక పుష్పం తెచ్చుకో నీకేమైనా కావాలంటే నాకు కలియుగంలో నేను వచ్చి నువ్వు యుద్ధం చేయవయ్యా మా వాళ్ళతో యుగ ప్రమాణం వల్ల మీరు ఇప్పుడు పాండవులు కౌరవులతో యుద్ధం చేస్తారు నేను యుద్ధం చేయకూడదు నేను దేవతని కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నా తమ్ముడు యొక్క ధ్వజం మీద చిహ్నం కింద ఉండు అందుకనే ఆంజనేయ స్వామి ధ్వజం కలిగినటువంటి వాడు ఫల్గుణసకుడు ఎవరైతే హనుమాన్ మారుతి ధ్వజం కలిగినటువంటి వాడు అర్జునుడు అందుకనే మారుతి ధ్వజం అది పాండవ యొక్క విషయంలో ఆ అర్జునుడికి ఆ ధ్వజం మీద అధిరోహించినటువంటి వాడు ఆంజనేశ్వరుడు ఫల్గుణసక ఇంకా చెప్తాడు ఆంజనేయ స్వామి యొక్క విశేషం ఇంత అంతా కాదని అనేక విషయాలు చెప్పచ్చు ఆ స్వామి గరుత్మంతుడు గర్వభంగం చేశాడు బలరాముడు గర్వభంగం చేశాడు ఇంకా ఆ స్వామి ఆ లక్ష్మణ స్వామి భరతుడు చచ్చిపోతున్నాడు 14 అయిపోయే రామచంద్రుడు చెప్తాడు ఇక్కడ లక్ష్మణ ప్రాణం కాపాడాడు అక్కడ భరతుడు చచ్చిపోతాడు 14 అయిపోయిందంటే వెళ్ళకపోతే అంటే హనుమంతురాన్ని వెళ్ళి భరతుడికి కబురు చెప్పుకుంటే ఒక్క ముందు వెళ్ళి భరతుడు ప్రాయోగం చేస్తే ఆమె వచ్చేస్తున్నారు రాముడు లక్ష్మణుడు అన్నారు అక్కడ భరతుడు ఆపాడు ఇక్కడ సీతాదేవి యొక్క విషయం చెప్పి రాముడు ప్రాణాన్ని కాపాడాడు మొత్తం అయోధ్య ప్రజలందరినీ రాముడు చచ్చిపోతే మొత్తం చచ్చిపోతారు అందుకే అయోధ్య ప్రజల ప్రాణాలు కాపాడాడు అందుకనే అందరి ప్రాణాలు కాపాడాడు కాబట్టి కర్ణాటకలో ఆంజనేయ స్వామి ఏమంటారంటే ముఖ్య ప్రాణాలు పిలుస్తారు ఎక్కడైనా కన్నడం వాళ్ళు ఉంటే చెప్పండి ముఖ్య ప్రాణాలు పిలుస్తారు అందరి ప్రాణాలు కాపాడాడు స్వామి కానీ ఇంత ఇంత ఇంకా ఆంజనేయ స్వామి నుంచి ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే చాలా తక్కువ చెప్తున్నాను మీకు అయితే ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు మీరు అందరూ సార్ ఇంతమంది వస్తే చాలు రామాయణం గురించో ఆంజనేయ స్వామి చరిత్ర గురించో సుందరకాండ గురించో శ్రీమద్ భాగవతం నేను ప్రత్యేకించి భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటాను భాగవత సప్తాహాలు మీరు ఎవరైనా భాగవత సప్తాహం ఒక 7 రోజులు ఇక్కడ భక్తులందరూ మీరందరూ వస్తే చాలు ఒక 7 రోజులు రోజుకు 1 గంటన్నర ఈవేళ 6 రోజుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇంత టైం పట్టింది అలాంటి 7 రోజులు 7 గంటలు చెప్పడం మనం ఒక గంట చెప్పడం రోజు గంటన్నర చెప్పడం భాగవతం చెప్పుకోవచ్చు దేవీ భాగవతం చెప్పుకోవచ్చు శివపురాణం చెప్పుకోవచ్చు తర్వాత తిరుప్పాలు చెప్పుకోవచ్చు ఇంత అద్భుతంగా ఆ దేవాలయం ఉంది ఇంత మంచి ప్రాంగణం ఉంది పక్కన ఎవరైనా మీ ఇంట్లో చేసుకున్న బారసాలు పెళ్లిళ్ళని మనం గుళ్ళు చేసుకోండి శుభ్రంగా దేవుడి అనుగ్రహం పంచాయతీ జాతర అనుగ్రహం ఉంటుంది ఆ దేవుడి వల్ల మీకు అనుగ్రహం ఉంటుంది మీ వల్ల దేవుడికి అనుగ్రహం ఉంటుంది సో వైస్ వెర్సా కాబట్టి రన్నింగ్ రిప్రజెంటర్ కదా ఆ విధంగా అన్ని మన కార్యక్రమాలు ఇంత అద్భుతమైన దేవాలయం ఉన్నందుకు నేను చాలా పొంగిపోతున్నా నా లోపల ఆనందం వచ్చి చెప్పారు కానీ